ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కాబోయే పెళ్ళాం ఏ చీర కట్టుకోవాలో సెలెక్ట్ చేయడానికి వచ్చాను. చూసావా మైథిలి, నువ్వు ఏ చీర కట్టుకోవాలో కూడా నీ మొగుడు గారే సెలెక్ట్ చేస్తారంట. అవును, ఇందులో తప్పే ఉంది. ఇంతకీ చీరలెక్కడున్నాయి? ఎస్, ఇది చాలా బాగుంటుంది. నా బంగారంలో మెరిసిపోద్ది కాబట్టి ఈ చీర కట్టుకుంటే దేవతలా ఉంటుంది. వదినా, చూసావా? ఆవిడేమో దేవతలా ఉంటుందంట, మనమేమో దయ్యంలా ఉంటామంట. అయ్యో అమ్మా, నేను అలా ఎందుకంటానమ్మా? అయినా మైథిలికి ఏ చీర కట్టుకోవాలో తెలీదా? ఆడవాళ్లు ఏ చీర కట్టుకోవాలని కూడా నువ్వే చెప్తావా? ముందిక్కడి నుంచి వెళ్ళు. ప్లీజ్ ఒక్క నిమిషం. దీనికి ఏమండి, నన్ను రెడీ చేయడానికి మీ అమ్మలిద్దరున్నారు కదా, అయినా మీరెందుకొచ్చారు? ఎందుకొచ్చానంటే బాగా ముద్దొచ్చేస్తున్నావు బంగారం. అందుకే ఒకసారి అదే చూసి వెళ్దామని, మైథిలిని చూసి వెళ్దామని వచ్చాను. కాబోయే పెళ్లంతో రహస్యాలు మాట్లాడడం అయిపోయిందా? అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగో మైథిలి, ఈ శారీ మీదకి ఆ జ్యువెలరీ పెట్టుకో, చాలా బాగుంటుంది. వదినా, మనిద్దరం దిష్టి బొమ్మల్లా నిలబడ్డం కంటే వెళ్ళిపోవడం మంచిది. అవును వదినా, పద వెళ్దాం. అమ్మా, ఏంటమ్మా మీరు వెళ్ళిపోతానంటారేంటి? ఇక్కడుండి ఏం చేయాలి నాన్న? మీ ఇద్దరు రొమాన్స్ చూడాలా? అలాంటిదేం లేదమ్మా. పెళ్ళయ్యేదాకా కాస్త ఆగు నాన్నా. ఆ తర్వాత నీ భార్య కొంగు పట్టుకొని తిరుగుతూ ఉండొచ్చు. సారీ అమ్మా, సారీ. మైథిలి, ఓకే, అర్థమైంది. వెళ్తాను నేను. మైథిలి, నువ్వని బాయ్. చూసావా మైథిలి, నువ్వంటే ఎంత ప్రేమో. ఇంకా పెళ్లి కూడా కాలేదు, ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు. ఇక పెళ్ళైతే ఈ అమ్మల్ని పూర్తిగా మర్చిపోతాడేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.